డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ, కేఎస్ బాబీ కాంబినేషన్లో వస్తున్న డాకు మహారాజా సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో అన్నింటినీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగేందుకు వస్తున్న బాలయ్య సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు డాకు మహారాజు నుంచి 3వ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ టైటిల్ సాంగ్ కాగా రెండోది చిన్ని సాంగ్ వస్తుంది. ఆ 2 సాంగ్స్కి సూపర్ రెస్పాన్స్ రాగా థర్డ్ సాంగ్ని దబిడి దిబిడి అని దించుతున్నారు. బాలయ్య విలన్లకు వార్నింగ్ ఇస్తూ చెప్పే డైలాగ్ దబిడి దిబిడి. ఆ డైలాగ్ని సాంగ్ లిరికల్గా వాడుతున్నారు. తమన్ ఈ సాంగ్ని తన మార్క్ కంపోజింగ్తో అదర కొట్టేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా మాస్ యాక్షన్ మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అంచనాలను పెంచింది. సాంగ్స్ కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య సినిమాకు తమన్ అందిస్తున్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇతర హీరోల సినిమాలేమో కానీ బాలయ్య సినిమా అనగానే తమన్ పూనకాలు వచ్చినట్లే మ్యూజిక్ ఇస్తాడు. డాక్ టైటిల్ సాంగ్ అయితే నందమూరి ఫ్యాన్స్కి బీభత్సంగా ఎక్కేసింది. దబిడి దిబిడి సాంగ్లో బాలకృష్ణ, ఊర్వశి రాయతలర్ కలిసి స్టెప్పులు వేశారు. సంక్రాంతి ఫైట్లో బాలయ్య గర్జన ఒక రేంజ్లో ఉండేలా ఉందని డాకు మహారాజ్ ప్రోమోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. వరుస సక్సెస్తో దూసుకెళ్తున్న బాలయ్యకు డాకు మహారాజ్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నది వెయిట్ చేయాలి. ఇక బాబీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలయ్యతో డాకు మహారాజ్ చేశాడు. అయితే డాకు మహారాజా టీజర్స్ చూస్తుంటే బాలయ్యను ఇలా కొత్తగా ఈ మధ్య కాలంలో ఎవరూ చూపించలేదు అనేట్టుగా ఉంది. మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది రేపు థియేటర్లో చూడాల్సిందే. ఇంకా ఫైట్స్ విషయానికి వస్తే టాలీవుడ్లో బాలయ్య బాబు చేస్తేనే సెట్ అయ్యేలా ఉండే ఫైట్స్ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని ఫైట్స్ వాళ్ళు చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది, కనెక్ట్ అవుతారు. అవి సాధ్యాలైనా అసాధ్యాలైనా కనిపిస్తూనే ఉంటాయి. ఈ కారణంగానే టాలీవుడ్లో బాలయ్య సినిమాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ను అభిమానులు ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఫైట్స్ డాకు మహారాజులో పుష్కలంగా ఉన్నాయట. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని, ఇంతవరకు బాలయ్య బాబు సినిమాల్లో చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉండొచ్చని బాబీ చెప్తున్నారు. బాలయ్య క్రేజ్కి తగ్గట్టుగా, ఆయన పవర్ఫుల్ రోల్కి తగ్గట్టుగా డిఫరెంట్గా డిజైన్ చేయబడిన ఫైట్స్, విజిల్స్ వేయించడం ఖాయమట. ఇక తమన్ స్వరపరిచిన మాస్ బీట్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీరిపోతుందట. ఇక జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి రికార్డ్స్ను సెట్ చేస్తుందో వెయిట్ చేద్దాం. చెమటల్లో తడిసిపోయేలా